అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ARS హోమ్. ఈరోజు బ్యాక్ టు రొటీన్ వ్లాగ్ అని చెప్పచ్చు. చాలా రోజులైపోయింది నేనైతే వ్లాగ్ షేర్ చేసి, మామూలుగా గ్యాప్ రాలేదు. ఇక్కడ నుంచి మ్యాక్సిమం కంటిన్యూ చేయడానికి, అంటే డైలీ పెట్టడానికి ట్రై చేస్తా. అంటే మరి డైలీ అంటే డైలీ కాదు, డే బై డే అలా, లేకుంటే వీక్లీ ట్వైస్ అన్న పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకనంటే కొంచెం పనులు ఉంటున్నాయి, పిల్లలు ఇద్దరితో కదా, కొంచెం కష్టం అవుతుంది. అందుకని పోస్ట్ చేయలేకపోతున్నాను. అందులోనూ కొంచెం నాకు కూడా బద్ధకం వచ్చేసింది. అందువల్ల ఇంకా ఈరోజు వీడియో వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది. క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అనమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే వీడియో నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది క్లీనింగ్ చేసి. ఇల్లంతా ఎక్కడ చూసినా చాలా డస్ట్ అయితే అక్యుములేట్ అయిపోయి ఉన్నింది. అందువల్ల అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ ఆల్రెడీ క్లీన్ చేసేసాను, చాలా మెస్సీగా ఉంటే. ఇంకా జస్ట్ పైన వైప్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కింద కబోర్డ్స్ ఉన్నాయి కదా, కబోర్డ్స్లో షీట్స్ వేస్తాను. దానివల్ల అదంతా బాగా మెస్సీగా ఆయిల్గా ఏదో డస్ట్ బాగా పట్టేసిందండి. ఇంకా దాన్ని అయితే కడగలేదు. ఎందుకంటే నేను చెల్లి పెళ్ళి ముందు కూడా ఒకసారి క్లీన్ చేశాను అనమాట. అంటే కడిగాను, ఇంకా అంత లేదు, జస్ట్ వైప్ చేసేసి స్క్రబ్ చేసేసి వైప్ చేసేద్దాం కదా అనేసి చేస్తున్నాను అనమాట. మళ్ళీ కడిగాను అనుకోండి, ఇప్పుడే ఆరిపోదు, అది టైం పడుతుంది. కానీ నాకు ఇంకా గ్రీన్ స్క్రబ్ ఉంటుంది కదా, స్క్రబ్ చేసేసి సోప్తోనే అండి. ఇంకా తర్వాత టిష్యూ ఉంటుంది కదా, టిష్యూతో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇది అనుకోండి జస్ట్ ఫ్యాన్ కింద పెట్టేస్తే ఫాస్ట్గానే ఆరిపోతుంది. వెంటనే ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎక్కడ అనేసి. ఒకవైపు అయితే వంట చేస్తూ ఇలా అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఒక్కటేసారి అంతా చేయాలంటే చేసేయగలను, కానీ 1 డేలో మొత్తం చేస్తున్నా, 2 డేస్ పడుకుంటున్నా. అందుకనే అంత వద్దు, స్ట్రెయిన్ కావద్దు అనేసి నేనైతే నిదానంగానే నీట్గా చేసుకుంటున్నాను అనమాట. ఒకేసారి అంత హడావిడి పడవద్దు కదా అనిపించింది నాకు. ఇంకా అలా ఆరిపోయింది. ఇక్కడ దాన్ని కూడా డస్ట్ అంటే స్పైడర్స్ పట్టేస్తున్నాయి కింద, బాగా చాలి పురుగులు వచ్చేసి పట్టేసుకుంటున్నాయి. దానికి తోడు చీమలు అసలు బాబోయ్ మామూలుగా ఉండట్లేదు. డైలీ నేను జస్ట్ ఇలా క్లాత్ అయినా ఇలా గాలి వెళ్ళేలాగా ఇలా విసురుతూ ఉంటే అప్పుడు డస్ట్ పోతూ ఉంటుంది. డైలీ కాకుండా నేను అలా వదిలేసాను అంటే అసలు అది ఎన్ని రోజులు అయినా అట్లా అనిపిస్తుంది. ఇంకా దాన్ని అట్లా తీసేసి ఎక్కడెక్కడ గిన్నెలు అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ కబోర్డ్ అసలు నేను దీన్ని దగ్గరకు వచ్చి చాలా అంటే చాలా రోజులు, దీన్ని చూస్తేనే భయం వేస్తుంది నేను క్లీన్ చేయాలంటే. అంత మెస్సీ అయిపోయింది చూసారా. సాలి పురుగులు, అలాగే దాన్ని ఏమంటారు చీమలు బాగా తీసుకొచ్చేసి గోధుమరవ్వ అన్నీ పెట్టేసినాయండి. అసలు ఫుల్గా ఎక్కడ చూసినా ఎంత పెద్ద స్పైడర్స్ ఉన్నాయి. అసలు ఇప్పుడు దాకా నేను ఎప్పుడు లేదు, ఇలా ఉంచలేదు కూడా. అలా అయిపోయాయి. ఫస్ట్ అయితే వాటిని అన్నిటిని తీసేసి క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ స్ప్రే ఏదైనా జిమ్ముదామంటే అక్కడే ఫుడ్ ఐటమ్ ఉంది, అందుకనే స్ప్రే జిమ్మకుండా జస్ట్ వాటిని క్లాత్తోనే చంపేసి అలా క్లీన్ చేసుకున్నాను. ఇంకా నేను మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు మ్యారేజ్ షాపింగ్కే ఇవి తెచ్చుకున్నానండి, రోల్స్. కింద క్లాత్ అదే కవర్ బదులు అంటే పేపర్ బదులు ఇవి వేసేద్దాం కదా అనేసి వాటిని అయితే మెజర్మెంట్ చేసి వేసుకుంటున్నాను. ఇలాంటివే బెడ్రూమ్లో కూడా కబోర్డ్లో కూడా వేసేసాను. కానీ బెడ్రూమ్లో కబోర్డ్లోకి సరిపోలేదు, కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ ఇక్కడికి కరెక్ట్గా సరిపోయింది, ఇంకొంచెం ఎక్కువే ఉంది. ఇంకా ఫస్ట్ అయితే చీమలకి లక్ష్మణ రేఖ అయితే రాసేసుకుంటున్నాను. ఎందుకనంటే అవి ఊరికే వచ్చేస్తూ ఉంటాయి. ఎవ్రీ 15 డేస్కి మాత్రం కన్ఫర్మ్గా రాస్తానండి. అంటే మొత్తం తీసేయకపోయినా సరే కింద నుంచి ఇలా పేపర్ లేకపోయినా సరే రాస్తాను. అవి లేకపోతే కబోర్డ్స్ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటాయి కదా, అంత డస్ట్ అయితే ఫామ్ అవ్వదు. అయితే ఇంకా వాటిని అయితే ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. వాటిని గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ నెక్స్ట్ డే కడిగిచ్చి ఎండలో పెట్టదాం కదా అనేసి ఫస్ట్ ప్రజెంట్ వాటిని జస్ట్ తుడిచేసి అలా పెట్టేశాను. నెక్స్ట్ డే వాటిని తోమాను అనమాట. ఇంకా ఇక్కడ చూసారా, ఈ అసలు మెయిన్ కబోర్డ్స్ ఇంత గలీజ్గా ఉన్నాయంటే బాబోయ్ అసలు చూడలేను, అంత బాగా అయిపోయినాయి. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది దీని దగ్గరకు వచ్చి దీన్ని తుడుచుకోవడం. మామూలుగా అయితే నేను మైక్రోఫైబర్ నాప్కిన్ ఉంటుంది కదా, దాంతో అయితే 10 డేస్కి ఒకసారైనా ఊరికి ఇలా 1 వీక్ ఒకసారైనా ఇలా తుడిచేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ పాలు అన్నీ పడిపోయాయి అన్నమాట.
ఫుల్గా. నాకు కోపం వస్తుంది మా వారికి నాకు ఎక్కడ అంటే నన్ను అంటే జస్ట్ ఫన్నీగా అడుగుతాను అనమాట, ఇల్లు కట్టేటప్పుడు నన్ను పిలవచ్చు కదా అని. ఎందుకు అని అడిగితే 2 విషయాలండి చేంజ్ చేయాల్సింది. బాత్రూంలో వైట్ టైల్స్ వేశారు, అసలు అవి రోజు క్లీన్ చేసినా బాగా మెస్సీ అయిపోతుంది. సెకండ్ వన్, ఈ కిచెన్ కబోర్డ్స్ ఎందుకు పెట్టించారా వైట్వి అనిపిస్తుంది. అసలు ఎందుకనంటే దాని మీద ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది, చిన్నగా పడిన వైట్ కనిపిస్తుంది. మనం మెయింటైన్ చేయలేనప్పుడు అసలు పెట్టుకోకూడదు అనిపిస్తుంది నాకైతే. మెయింటైన్ చేయగలిగితేనే పెట్టుకోవాలి అని నాకు ఉద్దేశం. ఇది క్లీన్ చేసినప్పుడల్లా మా వారిని తిట్టుకుంటూనే ఉంటాను, ఎందుకు నన్ను పిలవాల్సింది ఇల్లు కట్టేటప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉంటాను అనమాట. అలాగే ఇటు సైడ్ వుడ్వి ఒక 2 పెట్టారండి కబోర్డ్స్. అవి కూడా అసలు డస్ట్ ఊరికినే కనిపిస్తుంది. ఇంకా పని ఇంట్లో వాళ్ళు ఖాళీగా ఉండకూడదని పెట్టించారా ఏంటి మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాను అనమాట. ఎందుకు ఇలా పెట్టించారు, నన్ను బాగా ఇబ్బంది పడుతున్నారండి అని చెప్పేసి అంటాను అనమాట. ఎందుకంటే క్లీన్ చేసినప్పుడల్లా నాకు కోపం వచ్చేసిద్ది. ఇంకా అలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఫస్ట్ నేను ఇక్కడ సొల్యూషన్స్ అయితే ఏమి యూజ్ చేయలేదండి, జస్ట్ సోప్తోనే స్క్రబ్ చేసేసి మైక్రోఫైబర్ నాప్కిన్తో వెట్ క్లాత్తో అయితే తుడిచేసాను. ఇంకా పైన కబోర్డ్స్ అయితే ఆయిల్ పట్టేసినాయి అండి, ఫుల్గా ఆయిల్ పట్టేసినాయి, వాటిని కూడా తీసేసుకున్నాను. ఆ తర్వాత పిల్లలకి ఫుడ్ పెట్టేసి వచ్చాను. ఈ లోపల 7 ఈవినింగ్ అంటే నైట్ అయిపోయింది. ఇంకా ఈ చిమ్నీ కూడా అంతే. దీన్ని నేను మొన్న ఒక షార్ట్లో చూసానండి, ఏంటంటే దీనిపైన ర్యాపర్ అలాంటిది ఏదో వేస్తున్నారు, కవర్ లాగా, ర్యాప్ కవర్, అది వేసేసుకుంటే పట్టదు అని నేను చెప్పాను మా వారికి. అలాంటివి వేయరాదు, అలాగే చెప్తారా, అవి ఎక్కడైనా హీట్ అయినాయి అనుకో లేనిపోయింది, అలాంటివి వేయడం ఎందుకు, క్లీన్ చేసుకోవడానికి వాళ్ళు బద్ధకం అని అంటున్నారు. ఇంకా సరే అని చెప్పేసి, కానీ ఎందుకనంటే 1 వీక్ అయినా సరే డస్ట్ ఊరికి జిడ్డు పడుతుందండి. డస్ట్ కన్నా డస్ట్ అనుకోండి, డైలీ నేను స్టవ్ క్లీన్ చేసినప్పుడల్లా పైన తుడిచేస్తున్నాను, కానీ ఒక జిడ్డులాగా పట్టేసుకుంటుంది పైన, అది క్లీన్ చేయాలి. ఇది అనుకోండి చాలా రోజులు అయిందిలే, పైన చూసారు ఎలా ఉందో, అసలు గ్లాస్ లాగా కనిపించట్లా, అదేదో వుడ్ బేస్ లాగా కనిపిస్తుంది. దాన్ని సబ్బు పెట్టేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. వాటిని కింద ఉన్నాయి కదండి, ఆ గ్రిల్స్ని అయితే నేను వేరేగా క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ పైన కూడా సర్ఫ్తోనే, అదే సబ్బుతోనే, గ్రీన్ స్క్రబ్తోనే స్క్రబ్ చేసేస్తున్నాను. నేను WD-40 అలాంటిది సొల్యూషన్స్ అనేవి నేను చూశాను, అవి ఊరికి అంటే త్వరగా క్లీన్ అవుతాయి అనేసి, కానీ అంత ఎఫర్ట్ అంత అవసరమా అనేసి అనిపిస్తుంది. ఇది క్లీన్ చేసినప్పుడల్లా మాత్రం గ్రీన్ స్క్రబ్ ఇంకా వేస్టే, ఇంకా పనికిరాదు. ఎందుకేనంటే ఆ ఆయిల్ జిడ్డంతా దానికి పట్టేసుకునేది అనమాట. దీని మీద నేను టిష్యూ ఉంటుంది కదా, కిచెన్ టిష్యూ, దాంతో అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా అది కూడా వేస్టే. కిచెన్ టిష్యూస్ కొనక ముందర అయితే నేను మాత్రం ఒక క్లాత్ తుడిచేదాన్ని, వేస్ట్ క్లాత్. ఆ క్లాత్ కూడా పడేయాల్సి వచ్చేది అనమాట. అంత ఆయిల్ అంటే అంత జిడ్డు అంతా పట్టేసుకునేది. మాది సన్ఫ్లవర్ ఆయిల్, దానివల్ల ఇంకా ఎక్కువ అనమాట. మా అమ్మ వాళ్ళదేమో గ్రౌండ్ నట్ ఆయిల్. అమ్మ అంటది, అమ్మో మీ ఇంట్లో ఆయిల్ అసలు నువ్వు ఎలా దాన్ని భరిస్తున్నావు చిన్ని అంటది. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం ఆయిలీ గ్రీజీగా ఉండిద్ది కదా, సో అందువల్ల అనమాట. అమ్మకి అలవాటు అయిపోయింది గ్రౌండ్నట్ ఆయిల్. ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ ఒక్క 1/2 లీటర్ ఊరికినే ఎన్వి కర్రీస్కి తీసుకొచ్చినా సరే అస్సలు ఒప్పుకోరనమాట. సన్ఫ్లవరే ఎలా కనిపెట్టేస్తారో అనిపించిద్ది. అంటే గ్రౌండ్నట్ వేస్తే ఎన్వి కర్రీస్కి బాగుంటుంది, అంటే టేస్ట్ కూడా, అందుకని యూజ్ చేస్తాను అప్పుడప్పుడు. ఇంకా అలా అయితే దాన్ని క్లీన్ చేసేసుకుని ఇక్కడ నైట్ అయితే 10 అయిందండి. 3 డేస్ నుంచి షూర్ అసలు చెప్తున్నాను, 11-12కి నేను అలా 12కి అలా పడుకుంటున్నాను. అప్పటి వరకు నాకు క్లీనింగ్సే సరిపోతున్నాయి అన్నమాట. ఇంకా ఇవి పెట్టేసుకోవాలి కదా, అందుకనే నేను గ్రిల్స్ని ఎలా అంటే షింక్ క్లీనర్ ఉంటుంది కదండి, ఏ షింక్ క్లీనర్ అయినా ఓకే, దాన్ని ఒక టబ్లో వేసేసి మొత్తం ఎక్కువగా గ్రీజీగా అనిపిస్తే మాత్రం 2 ప్యాకెట్స్ అలా వేయండి, లేకపోతే 1 ప్యాకెట్ సరిపోతుంది. 1 ప్యాకెట్ అయితే సరిపోయిద్దండి. లైట్ గ్రీజీగానే ఉంది కదా, అదైతే వేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట, మళ్ళీ క్లీనింగ్స్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నైట్ నానబెట్టాను కదా, పైకి చూసారా ఎంత జిడ్డు అయితే పైకి అలా వచ్చేసింది, ఒక తిట్టలాగా వచ్చేసింది అనమాట. వాటిలన్నింటినీ జస్ట్ ఒక గ్రీన్ స్క్రబ్బర్తోనో ఓకే, బ్రష్ అనుకోండి లోపల ఇంకేమన్నా ఉన్నా సరే వచ్చేసిద్ది కదా అనేసి అలా లైట్గా
స్క్రబ్ చేసేస్తే సరిపోతుంది. నేను ఇంకా సోప్ కూడా అసలు ఏం పెట్టలేదు, అలా రబ్ చేసేసి వాటర్ కింద పెట్టేస్తే ట్యాప్ కింద మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఎంత క్లీన్గా ఉందో చూసారా, నీట్గా అనిపిస్తుంది నాకైతే. చిమ్నీ క్లీన్ చేసిన రోజున చాలా బాగుంటుంది, మెరుస్తూ ఉన్నట్టు అనిపించిద్ది. ఆ తర్వాత ఉరికిని ఆయిల్ పట్టేసుకుంటుంది. ఇక్కడ బల్బ్స్ కూడా క్లీన్ చేయడం రావట్లేదండి, దానికి స్క్రూస్ అవి ఉన్నాయి, అవి ఓడి తీస్తే ఇంకా బ్రైట్గా కనిపిస్తుందేమో, కానీ లైట్స్ చూడాలి. ఇంకొకసారి క్లీనింగ్ అలా చేసి ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నేను ఎప్పటి నుంచో ఐస్ క్రీమ్ అని నన్ను తినేస్తున్నాడు పెద్దాడైతే. ఇంకా అయితే కుల్ఫీ చేస్తున్నాను. మొన్న వాడు హాలిడేస్లో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట, అక్కడ బాగా ఐస్ క్రీమ్స్ ఇప్పించారంట వాళ్ళ మాము. ఇంకా నాకు ఐస్ క్రీమ్స్ అంటున్నాడు, సరే అని నేను చేస్తున్నాను. బయటవైతే అస్సలు పెట్టను. ఇంకా ఇక్కడైతే నేను ఒక హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నాను. పాలని లో ఫ్లేమ్లో పెట్టేసి మరిగిస్తూ ఉండాలి. పైన మీగడ కడుతుంది కదా, ఆ మీగడని కూడా దాంట్లోనే కలిపేస్తూ తిప్పేస్తూ ఉండాలన్నమాట. కొంచెం అడుగు మందంగా ఉన్నది తీసుకోండి, ఎందుకంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే నేను హాట్ వాటర్లో ఒక 25 వరకు జీడిపప్పులను అయితే నానబెట్టుకున్నాను. అలాగే బాదం పప్పులను కూడా ఒక 5-6 అయితే నానబెట్టుకున్నాను. దీనికి జీడిపప్పు ఫ్లేవరే బాగుంటుంది బాదం పప్పు కన్నా. జస్ట్ నేను యాడ్ చేశాను అంతే. అలా వాటిని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇక్కడ హాఫ్ లీటర్ పాలు ఒక పావు వంతు మరిగిపోయిన తర్వాత ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుల పేస్ట్ని అయితే వేసేసుకుని కొంచెం మరిగించుకోవాలి. అంటే వాటిలోని పచ్చిదనం అంతా పోయే వరకు మరిగించుకుంటూ తిప్పుతూ ఉండాలండి. ఏదేంటంటే తిప్పకపోతే మాత్రం అడుగు పడుతుంది. మళ్ళీ మీగడ కట్టేసినా సరే దాని ఫ్లేవర్ అంతా మీగడకు వచ్చేస్తుంది, మీగడ దాంట్లో కలవడానికి టైం పట్టిద్ది, అందుకని కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను హాఫ్ లీటర్కి పావు అయితే షుగర్ తీసుకున్నాను. దాన్ని ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మ్యాంగోతో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. నార్మల్ ఐస్ క్రీమ్ అయితే ఇంకొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగోలోనే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, మరీ హెవీ స్వీట్నెస్ అయినా వద్దులే అనేసి నేనైతే పావు కప్పు మాత్రం పంచదార తీసుకుని దాన్ని కూడా మిక్స్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోండి, ఒక స్పూన్ పాలల్లో కలిపేసేసుకొని ఆ తర్వాత ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, కస్టర్డ్ లాగా అనిపించడం కోసం దాన్ని యాడ్ చేశాను అంతే. కస్టర్డ్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, కస్టర్డ్ కన్నా కార్న్ఫ్లోర్ అయితే బెటర్. ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసేసి అంటే ఉండలేం లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది చూసారా, ఇంకా పావు వరకు అయిపోయింది. అక్కడ బాగా చిక్కగా వచ్చి అంతవరకు ఉంచుకుని ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకుని ఇక్కడ నుంచి ఇంకా కొంచెం తిప్పుతూనే ఉండాలి. ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అలా తిప్పుతూ ఉంటే చూసారా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేస్తుంది అనమాట, కొంచెం దగ్గరగా, మరీ టైట్గా వద్దు. ఎందుకంటే అది కొంచెం ఆరిన తర్వాత ఇంకొంచెం లూజ్ అయితే అయిపోద్ది. అందుకనేసి నేను ఈ కుల్ఫీ లాస్ట్ ఇయర్ కూడా చేశాను అనమాట. అప్పటి నుంచి వాడు మమ్మీ కుల్ఫీ మౌల్డ్స్ చూసినప్పుడల్లా కుల్ఫీ అంటూ ఉంటాడు. ఇంకా అలా కన్సిస్టెన్సీ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను రసం మామిడికాయలండి, వాటిని గుజ్జు తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను, కొంచెం గట్టి పడిద్ది కదా అని. దాన్ని అయితే గ్రైండ్ అయితే చేసుకుంటే ఎంత ప్లఫీగా వచ్చిందో చూసారా. ఇక్కడ బంగినపిల్లి తీసుకున్నా బాగానే ఉంటుంది, బంగినపిల్లి ఇంకా స్వీట్ ఉంటుంది. మనం పక్కన పెట్టుకున్నాం కదా బాదం కస్టర్డ్, దాన్ని దీంట్లో వేసేసుకొని కూడా రెండింటిని కలిపి ఫైన్ గ్రైండ్ చేసేసుకోవాలి. అది ఎలా వస్తుందంటే ప్లఫీగా స్మూత్గా వచ్చేస్తుంది. అక్కడ వరకు అదైతే పేస్ట్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను మ్యాంగోస్ వేసుకుంటున్నాను. మ్యాంగో ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేను చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ప్లెయిన్గా చేశాను, ఇప్పుడు మ్యాంగోస్ యాడ్ చేస్తే దాత్విక్కి మ్యాంగో ఫ్లేవర్ నచ్చలేదంట. మీ మ్యాంగో బదులు నార్మల్గానే చేసి ఉండొచ్చు కదా అన్నాడు. ఇంకా ఇంట్లో వాళ్ళు అయితే బాగానే ఉందన్నారు, మా వారు అత్తయ్య కూడా. ఇంకా ఇక్కడైతే వాటిని కుల్ఫీ మౌల్డ్స్లోకి టర్న్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర మట్కాస్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా వేస్తే బాగుంటుంది కదా తినడానికి, ఎవరి వాళ్ళకి ఇచ్చేయచ్చు అనేసి. నాకు ఇక్కడ ఎన్ని కప్స్ వచ్చినాయి అంటే 2 కుల్ఫీ మౌల్డ్స్, అలాగే ఒక చిన్న మట్టి కుండ లాంటిది అనమాట మట్కా, అది ఒక పెద్ద మట్కా,
అలాగే చిన్న చిన్నవి టీక్ అని చెప్పేసి నేను తీసుకొచ్చానండి. ఇవన్నీ కొన్నవే మట్కాస్. అంటే కొంతమంది బిర్యానీకి అలా వస్తాయి, అలా కాదు, నార్మల్గా వేవన్నమాట. వాటిల్లో నేను వీటిని అయితే వేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ ఒక 6 hours 5 hours అయినా ఉంచితే మంచిగా బాగుంటుంది. దీనిపైన గార్నిషింగ్ కోసం జీడిపప్పులు బాదం పప్పు పలుకులను అయితే వేసుకున్నాను. టేస్ట్ కూడా అక్కడక్కడ పంట కింద తగులుతుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా 8 hours తర్వాత ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది, రెడీ అయిపోయిందనమాట. మా వాడు నా పక్కనే ఉన్నాడు, దాతిక్, త్వరగా ఇవ్వు అంటున్నాడు. అరే కొంచెం షూట్ చేయనివ్వరా అని అన్నా అనమాట. నాకే ముద్దుగా, అంటే ఎప్పుడు చేసిన మౌల్స్లోనే చేస్తాను, మౌల్స్ లేకపోతే గ్లాసుల్లో అయినా పెట్టేసుకోవచ్చండి, బాగానే వస్తున్నాయి. ఇలా గ్లాసుల్లో అలా పెట్టేదాన్ని నేను ప్రీవియస్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ మట్కాస్ కొన్నాక దీంట్లో పెట్టడం వల్ల నాకు ఎందుకో చిట్టిగా క్యూట్గా అనిపించాయి అనమాట. ఇంకా దానిపైన జస్ట్ వీడియో కోసం రోజ్ పెటల్స్ని అయితే అలా డెకరేట్ చేశాను. ఐస్ క్రీమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది, దానివల్ల చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయిపోయిందిలేండి. ఇక్కడ ఇటు సైడ్ కబోర్డ్ ఉందని చెప్పాను కదా, అది ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఎంత డస్ట్ ఉందంటే ఇంట్లో వాడం కదా, అంటే ఉండరు, అలా అయిపోయిందనమాట. ఎక్కువగా స్పైడర్స్, బూజు ఆ తీగలుగా పట్టేసుకునింది. దాన్ని అయితే యాక్చువల్గా అసలు దీని మీద ఊరికే డస్ట్ అక్యుములేట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడైతే మరీ ఎక్కువగా పట్టేసింది అనమాట. ఎంత అయితే ఉంటే కింద సర్ఫేస్లో ఉంటుంది, కానీ ఇలా బూజు పట్టేంత వరకు అస్సలు ఉంచాను. ఇంకా వాటిలన్నిటిని తీసుకుంటున్నాను. వీటిని మార్నింగే తీయాల్సింది అనిపించింది, ఎందుకనంటే తోమి ఎండలో పెట్టుంటే బాగుండేది, కానీ నేను కుదరలేదనమాట. ఇంకా వేరే రెసిపీస్ అలా చేస్తానంటే కనుక నాకు కుదరదు. అవి చేసి వంట చేసి పిల్లలకి ఫుడ్ పెట్టేసి మళ్ళీ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చేయడం, దానివల్ల దీని దగ్గరికి రాలేదు. ఈరోజు ఎట్టి పరిస్థితిలో తీసేయాల్సిందే. దాతికి స్కూల్ స్టార్ట్ చేస్తే అస్సలు అవ్వదని నేనైతే దీన్ని స్టార్ట్ చేసేసాను. ఇంకా వాటిలన్నిటిని తీసేసి కబోర్డ్ని అయితే క్లీన్ చేసేసాను వెట్ టిష్యూతో. ఆ తర్వాత ఇక్కడ ఇట్లనైతే తోమేసేసి కొంచెం వాటర్ కారేంత వరకు పక్కన పెట్టేశాను అనుకోండి. ఆ తర్వాత తుడిచేయచ్చు కదా, ఆ తర్వాత ఫ్యాన్ కింద పెట్టాలి. అలాగే కొంచెం తేమ ఉన్నా సరే పెట్టామనుకోండి డస్ట్ స్మెల్ వస్తుంది అనమాట. ఎప్పుడు తేమగా ఉన్నప్పుడు అస్సలు పెట్టకూడదు. వీటిని అయితే తోమేసుకుంటున్నాను. వీటిని తోమేసి పక్కన పెట్టేసి ఈ లోపల పక్కన రైస్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలా తోమి పక్కన పెట్టేసి వెళ్ళి ఫుడ్ పెట్టేసి వచ్చాను అనమాట పిల్లలకి. పెట్టేసి ఇప్పుడైతే ఇంకా వాటిని తుడుచుకుని ఇంకా ఎక్కడ
ఆర్గనైజ్ చేసుకోవాలి. అక్కడ తర్వాత నుంచి ఇంకా నేను ఫుడ్ తినడం, ఫ్రెష్ అవ్వడం ఇలా ఉండింది. ఇంకా వీటిని అయితే ప్రజెంట్ ఇంకా తుడిచేసుకుంటున్నాను. ఇంకా అటువైపున కబోర్డు కూడా తుడిచేసాను. ఈ లోపల అక్కడ కొంచెం కూడా డ్రై అయిపోయింది. ఇవన్నీ డ్రై అయిపోయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టాను. ఎక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మా వారైతే ఇలా పెట్టినప్పుడల్లా వీటిని నేను అసలు ఈ కబోర్డ్ చేయించడానికి రీజన్ వేరే ఉంది, వీటిలో పెట్టాల్సినవి వేరు, కానీ నువ్వు ఇట్లా ఫీల్ చేసావు అంటున్నారు. కానీ ఇంకొంచెం దీని మీద ఎఫర్ట్ అంటే మనీ అలా పెట్టాలి, సరేలే తర్వాత చూద్దాం అనేసి ప్రజెంట్ అయితే ఇట్లా పెడుతున్నాను. వీటిని అయితే ఇలా గ్రీనరీగా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అక్కడ చిన్న మెట్కా ఉండాలి, అది మిస్ అయింది, అది కూడా ప్లేస్ చేస్తే ఇదేనండి ఇటు సైడ్ కబోర్డ్ అయితే. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.